ఫ్లాష్ చూద్దాం. లింగ పూజ ముందు బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగమార్గం షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి. పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెనెడీ ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరియు పలువురు కౌన్సిలర్లు. సిద్దిపేట కౌన్సిల్ కన్వెన్షన్ హాల్లో ట్రెస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుక. వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. పెళ్లి చేసుకున్న పెళ్లికి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం. నాయని రాజేందర్ రెడ్డి. లింగ పూజ ముందు బైబిల్ ముద్దు తీసిన లింగమార్గం షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిల్మ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గుడిమేట పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మధ్యలో ఉద్భవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందన్నారు. 3 ఏళ్ల క్రితం తీసిన లింగమర్మం అనే షార్ట్ ఫిలిం లో శివుని అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. శివుని స్వరూపంగా పూజించబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవుని తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని తెలిపారు. లింగమర్మం అనే షార్ట్ ఫిలిం 3 ఏళ్ల క్రితం తీసిన ఇటీవల వెలుగులోకి వస్తుందని, ఈ షార్ట్ ఫిలిం శివ భక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. బైబిల్లో పనికిరాని విషయాలు ఎన్ని ఉన్నాయో తమకు తెలుసని, వాటిని తాము పట్టించుకోవడం లేదన్నారు. ఇతర మతాలను ప్రచారం చేసుకోవడం తప్పు కాదని, వారి మతం గొప్పదని చెప్పడానికి ఇతరులను కించపరిచేలా మాట్లాడడం, షార్ట్ ఫిలిం తీయడం సరికాదన్నారు. ఇటీవల హిందూ దేవుళ్లను అవమానించడం పరిపాటిగా మారిందని, వీటిని తక్షణమే నిరోధించడానికి యావత్ హిందూ బంధువులంతా ఏకమై ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటైన పిరమిడ్ ధ్యాన మందిరం ప్రకటించిన 18 సూత్రాలను తక్షణమే తొలగించాలని మహాదేవ్ స్వామీజీ డిమాండ్ చేశారు. ధ్యాన కేంద్రం ఏర్పాటయ్యే సమయంలో హిందూ దేవుళ్ల గొప్పతనాన్ని చెప్పి భక్తులను చేరువ చేసుకుని, ఇప్పుడు విగ్రహారాధన వద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ప్రాణాయామం వద్దు, యోగాసనాలు వద్దు, విగ్రహారాధన వద్దు అంటూ 18 సూత్రాలను ప్రకటించడం సరికాదన్నారు. ధ్యానం చేయడం తప్పు కాదని, ఇలాంటి సూత్రాల ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని వెంటనే సూత్రాలను తొలగించారన్నారు. బ్రహ్మ విష్ణు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగితే వారి మధ్య ఉద్భవించినటువంటి ఒక తేజోమయ లింగమే మనకు శివరాత్రి రోజు మనం జరుపుకుంటాం, శివరాత్రిగా జరుపుకుంటాం. దీనికి ఎన్నో కథలు ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణుకు మధ్యలో ఉద్భవించినటువంటి లింగమే, వాళ్ళని శాంతింపజేసినటువంటి లింగమే, అది మహాలింగం అంటాం మనం. అదే శివుని యొక్క స్వరూపంగా పూజింపబడుతుంది. అదేవిధంగా ఇంకా చాలా కథలు ఉన్నాయి. అందులో వీళ్ళు సప్త ఋషుల యొక్క భార్య అని అక్కడ చాలా అసభ్యకరంగా చిత్రాన్ని చిత్రించడం జరిగింది. కాబట్టి దీన్ని యూట్యూబ్లో నుంచి తీసేయగలరు. అదేవిధంగా పరమతాలను ద్వేషిస్తూ మరియు కించపరుస్తూ మరియు మతాలకు మధ్య విభేదాలు చేస్తూ గొడవలు పెట్టే విధంగా ఇలాంటి చిత్రాలు ఎవరు కూడా తీయకండి. అలాంటివి తీసుకోవాలనుకుంటే యేసు మర్మం తీసుకోండి, మీ మత ప్రచారం మీరు చేసుకోండి, మీ ధర్మ ప్రచారం మీరు చేసుకోండి, మేము అద్దరడం లేదు. కానీ హిందూ ధర్మానికి, శివభక్తులకు వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చిత్రాలను మాత్రం తీయకండి. మరి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే శివలింగం. లింగ మర్మము, నిజమైనటువంటి మర్మం ఏమిటంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే లింగం. కాబట్టి మరి బ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో కూడా ముందుగా ఒక చేపలు పట్టేటైనా గాలం వేసి ఏ విధంగా చేపలను పడతాడో
ఆ విధంగా ఫస్ట్ అందరినీ కూడా అన్ని సాంప్రదాయాల వాళ్ళని ఆహ్వానించి ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తుల్లాగా బొట్టు పెట్టకూడదు, అదేవిధంగా యోగా ప్రాణాయామం చేయకూడదు, యోగా కూడా చేయకూడదు, మరి అదేవిధంగా విగ్రహారాధన పనికిరాదు. ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా 18 సూత్రాలలో విగ్రహారాధన పనికిరాదు, బొట్టు పెట్టుకోవడం అలంకరణ, ఫోటోలు ఇంట్లో ఉంచరాదు, అదేవిధంగా ప్రాణాయామం పనికిరాదు, యోగా పనికిరాదు. ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 2 విషయాల్లో హిందూ సంఘ పెద్దలు, హిందూ సంఘాల వాళ్ళు అవును భక్తులు మరి ఏదైతే సనాతన ధర్మానికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ ఆలోచించండి. విగ్రహారాధన వద్దు అంటే దేవాలయాలు ఏం కావాలి, మరి దేవాలయాలు ఎందుకు నిర్మించారు, వాటి యొక్క గొప్పతనం ఏంది మనం తెలుసుకోవాలి. అలాంటిది మన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు దుష్ప్రచారణ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మరి హిందూ సంఘాలు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి దీనిపైన స్పందించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్. ఉద్భవించినటువంటి మహా రూపమే లింగ రూపం. ఆ నుంచి మనం శివరాత్రిగా చెప్పుకుంటాము, శుభరాత్రిగా చెప్పుకుంటాము. మా ధర్మంది మాకు లింగం నచ్చిందయ్యా మేము పూజ చేసుకుంటాము. మీకెందుకు అంత దురద, అంత దూల? ఇంకో మతానికి కించపరచకండి. అలా చూస్తే బైబిల్లో ఎన్ని పదాలు పనికిరానటువంటి విషయాలు ఉన్నాయో తెలుసు, కానీ అలాంటివి మేము బయట పెట్టలేదు కదా. కాబట్టి ఒక మతానికి ద్వేషించి గొడవలు తీసొచ్చే విధంగా చేయకండి. దాన్ని వెంటనే యూట్యూబ్లోకి తీసేయాలి. దీనిపైన ఎవరెవరు చూస్తున్నారో భక్తులందరూ కూడా వీళ్ళపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, వీళ్ళకి శిక్ష పడాలి. ఏ ప్రాంతాల వాళ్ళు వీళ్ళపైన పిటిషన్ కేసులు వేయాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ భక్తులందరూ కూడా ఇకనైనా మేల్కొని ఇలాంటి మూర్ఖులకు ఇప్పుడు ఊరుకున్నట్లయితే ఇంకా రెచ్చిపోతుంటారు. కాబట్టి ఇలాంటి మూర్ఖులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం కూడా దీన్ని చర్య తీసుకోవాలని కోరుతూ భక్తులందరూ కూడా చైతన్యం కావాలని కోరుతూ హిందూ బంధువులందరూ కూడా చైతన్యం కావాలి, శివ భక్తులందరూ కూడా చైతన్యం కావాలి. ఒకడేమో అయ్యప్ప మీద అంటుంటాడు, ఒకడు సరస్వతి మీద అంటుంటాడు, ఇంకొకడు రాముని మీద అంటుంటాడు, ఇంకోడు కృష్ణుని మీద అంటుంటాడు, ఇంకోడు శివుని మీద అంటుంటాడు. ఈ విధవలని కఠినంగా శిక్షించాలని కోరుతూ భారత్ మాతాకి జై. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేనేడి ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది అభిలాష్ రవిరాజ్ స్వామి స్కూల్ విద్యార్థులకు అధ్యాపకులకు ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి చేసి చూపించారు. విద్యార్థులతో మంటలను అర్పించారు. ఏ విధంగా రక్షించుకోవాలి అంటే పొగపైకి పోతుంది కాబట్టి కింద నుండి పాకుతూ వెళ్లి తన ప్రాణాన్ని రక్షించుకోవాలని, మరియు గ్యాస్ లీకేజ్ అయ్యి ప్రమాదాలు అయినప్పుడు గృహానికి ఉన్న విండోస్ డోర్లు ఓపెన్ చేయాలి. ఎటువంటి స్విచ్ బోర్డు వేయకూడదు, ఎందుకంటే గ్యాస్ స్విచ్ బోర్డులో లైట్ వెలిగితే స్టవ్ అంటుకునే ప్రమాదం ఉంటుందని. అలా జరిగినప్పుడు గ్యాస్ బుడ్డికి బొంత కానీ దుప్పటి కానీ గాలి రాకుండా కప్పినట్లయితే మంట ఆగిపోతుందని చెప్పడం జరిగింది. మరియు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వల్ల మంటలు ఏర్పడినప్పుడు వాటికి నీళ్లు చల్లకూడదు అని, బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా CO2 గ్యాస్ ను పంపినట్లయితే ఆ ప్రమాదాన్ని అరికట్టవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనడీ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయింది, లొకేషన్ ఏరియా మేము మొబైల్ నెంబర్ చిరునామా కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ పడుతుంది, మేము సులభంగా రావడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు టెన్షన్లో ఉంటారు, టెన్షన్లో భయాంసాలకు గురి కాకుండా అడ్రస్ అనేది మాకు కరెక్ట్ చిరునామా అనేది మీకు అడ్రస్ అనేది కరెక్ట్ చేసినట్టు లొకేషన్ వాట్సాప్ వచ్చింది, మేము అక్కడ రీచ్ అవుతాం. రీచ్ అయ్యి కావాల్సినటువంటి మేము సహాయ సహకారం అందించి మేము సేఫ్టీ జోన్లో తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఆగిపోయిందన్నమాట. ఆగిపోయింది. ఏం చేయాలంటే ఆగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళకూడదు. రిలేట్ అవుతుంది కదా, రెగ్యులర్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంకే స్విచ్ ఆఫ్ అయిపోతే electrifier is also don't use water. Material fire, don't use water. Separate extinguisher are there. Thank you very much. Hey, shut. No. ఇది తెలుసుకోవాలి. పోలీస్ వాళ్ళే కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా 101 తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళని కూడా చెప్పాలి. ఓకేనా? మీతో కాలేదు, ప్రికాషన్ తీసుకోలేదు, అవ్వలేదు మీతో ఫైర్ కంట్రోల్ చేయడం. సో ఏం చేస్తారంటే మాకు ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి వెళ్ళారా అక్కడ ఫైర్ సేఫ్టీ అని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. హోటల్ ఇమీడియట్లీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే వీటి వాళ్ళే రేపు పట్టుకోవాలి. ఎప్పుడైనా సినిమా దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్ ఉంటారు. వీళ్ళలో పేషెంట్స్ రక్షించడానికంటే తొక్కిసల్లో చనిపోయే మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే భయాలను స్ట్రెస్ గురై మేమే బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదు. వేరే వాళ్ళకి ఎప్పుడు నేచర్ ఉండాలి, మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అవి స్టేట్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ కేసెస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ స్టేట్ కేసెస్ నుంచి కొంతమంది రావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్అవుట్ చేసుకుని కొంతమంది రావాలి. అప్పటి వరకు 101 ఫైర్ కంట్రోల్ వరకు ఇన్ఫార్మ్ చేయాలి. 101 ఎమర్జెన్సీ 101 కలవలేదనుకో 100 కూడా డైల్ చేయండి. డైల్ చేస్తే మనకు ఇంటిమేషన్ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతిలో ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు చేయొచ్చు. బేకింగ్ సోడా సంథింగ్ కలిపి వాటర్ అట్లాంటివి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. నీ చేతి దాటిపోయింది అనుకో, సపోజ్ ఇట్లాంటివి లేదు, అదే ఎస్కేప్ అవ్వమని చెప్పాను. సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్ళి కింద నుంచి పాల్గొని వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవాలి. ఎస్కేప్ అయిన తర్వాత 101 కాల్ చేస్తే మేము వస్తాం, తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటిమేట్ చేసినా అని మేము విత్ ఇన్ 5 to 10 minutes డిస్టెన్స్ బట్టి అక్కడ రీచ్ అయ్యి కంట్రోల్ చేసే కెపాసిటీ అండ్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది. టీడీపీలో చేరిన జగేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరియు పలువురు కౌన్సిలర్లు, నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్. సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో ట్రెస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుక హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకత ఉంది. మీ ప్రయత్నం, కృషి వల్లే 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలో చిత్తశుద్ధి, మంచి ఫలితాలు వచ్చాయి. కొద్ది తేడాతో 2వ స్థానంలో ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వారి కంటే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికం.
ప్రైవేటు పాఠశాలల మీద నమ్మకం ఉండే ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉంది. పిల్లలను బాగా చదివించడమే ఒక ఆస్తి భావన తల్లిదండ్రుల్లో వచ్చింది. విద్యా విషయంలో తల్లిదండ్రులు రాజీ పడడం లేదన్నారు. ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ రెండు కంట్లు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూసింది. 10 నెలలైనా నిధులు రాలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ సన్మానాన్ని సత్కారాన్ని పొందుతున్నారు ముఖ్య అతిథి గౌరవ హరీష్ రావు గారి చేతుల మీదుగా. అదేవిధంగా దుబ్బారెడ్డి వారు సిద్ధంగా ఉండాలి. అందువల్ల నేను మా ఉపాధ్యాయులతో కూడా కోరేది పిల్లల్లో బాగా మాట్లాడేటప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయండి. పిల్లలకు క్వాలిటీ పెంచండి, స్టాండర్డ్స్ పెంచండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఫ్యామిలీ రిలేషన్ ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. విదేశాలు బాగా పనిచేసి ఆర్థికంగా పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ నంబర్ 1 గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే బీమారు రాష్ట్రాలకు ఇస్తాం, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు. ఉత్తరప్రదేశ్ కు బీహార్కి ఇస్తున్నారు. ఇయంగా 75 ఏళ్ళే వాళ్ళు ఎంతకు పైకి రారు, మనకి 75 ఏళ్ళ నుంచి వాళ్ళకే పెడుతున్నారు బీమారు రాష్ట్రాలు. మొన్న ఏదో 16వ ఆర్థిక సంఘం వస్తే పోయి చెప్పిన అరే ఎంతసేపు వాళ్ళకే పెడతారు, మరి పనిచేసేవాడికి కష్టపడి పైకి వచ్చినోడికి వీధిని కూడా ముంగడు తీసుకుపోవాలి, కానీ మీరు వాళ్ళకి పెట్టడమే వద్దంటలేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మొత్తం వాళ్ళకే పెడితే మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో బాగా పనిచేయడం తెలంగాణ పాలిట శాపం కావద్దు, మా గురించి ఆలోచించండి అని చెప్పారు. ఇంకో విషయం ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కుటుంబ నియంత్రణ పాటించి ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితమై మనం ఏం చేసినాం, బాగా చదివించడం, బాగా పిల్లల మీద ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు ఏమైతుంది, దేశంలో కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజ్ చేస్తుండట. వాళ్ళకేమో ఉత్తరప్రదేశ్ లా, బీహార్ లా, ఆ నార్త్ ఇండియాలో వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఆడ జనాభా బాగా పెరిగింది. ఇప్పుడు ఆడ ఎంపీ సీట్లు పెరుగుతాయట, ఎమ్మెల్యే సీట్లు పెరిగితే పార్లమెంట్ లో మళ్ళీ వాళ్ళదే డామినేషన్ అయిపోతుంది. మొదలే దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు. ఇప్పుడు ఏమైతుంది, దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి బాగా ప్రొడక్టివ్ స్టేట్స్, బాగా పనిచేసే స్టేట్స్. ప్రజలు కానీ కష్టపడి బాగా పైకి వస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం దక్షిణ భారతదేశం తక్కువైతుంది, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతుంది. తెలంగాణ మంచి, ఈ దక్షిణ భారతదేశం కానీ తెలంగాణ కానీ మనం బాగా పనిచేయడం మనకు కష్టమైంది. కేంద్రం నుంచి నిధులు రావడంలో తక్కువ, రేపు సీట్లు కూడా తగ్గిపోతే మళ్ళీ అంత నార్త్ ఇండియా డామినేషన్ అయిపోతుంది. ఒక రకంగా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న 16వ ఆర్థిక సంఘం చెప్పాను నేను పోయి, నేను చాలా గట్టిగా చెప్పిన ఇది బాగా పనిచేసే వాళ్ళని మీరు ప్రోత్సహించాలే తప్ప ఇప్పుడు మేము ఎందుకు పనిచేస్తున్నాం రాబాయి అనే ఆలోచన మాలో కలిగితే దేశ ప్రగతి దెబ్బతింటుంది, దేశానికి నష్టం జరుగుతుంది. రెండూ చూడండి, వెనుకబడ్డ వాళ్ళను చూడండి, పనిని, మంచితనాన్ని, పాజిటివ్నెస్ కూడా ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పవలసిన అవసరం. అదే విషయం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలను బాగా చేయి, వాటిని ఇంప్రూవ్ చేయి, పోటీతత్వాన్ని పెంచు. కానీ ప్రైవేట్ పాఠశాలని చిన్న చూపు చూడడము, ఆ టీచర్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి నేను ఆయనకు కూడా చెప్పడం జరుగుతా ఉంది. స్టూడెంట్స్ ను ప్రైవేట్ స్కూళ్ళలో చదివియాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆర్థిక స్తోమత లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని డబ్బు కూడా కొంత పెంచాం, నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా కొంత పెంచాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 25,000 మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ స్కూల్స్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 10 నెలలు అయితే 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్కూల్స్ ఏం కావాలి, ఆ స్కూళ్ళలో టీచర్లకు జీతం ఎట్లు ఇవ్వాలి? ఆ ప్రైవేట్ స్కూల్స్ ముందే బాగా పోటీ, ఈ పోటీలో వాళ్ళు ఆ స్కూల్లో నిలబెట్టాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది నేను అడుగుతా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అన్యాయం చేయడం తగునా? మీరే ఆర్థిక మంత్రి, మీరు నిధులు విడుదల చేయాలి కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు 10 నెలలుగా 10 పైసలు ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్ని కావాలనే చిన్న చూపు చూస్తుందా? వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని వినాయక నిమజ్జనం జరిగే పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన భారీ గేట్లను లైట్లను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంలో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువులో పూర్తిగా నీరు ఉన్నందున చిన్నపిల్లలు నీటిలో దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం సమయంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ రవీంద్ర నాయక్, ఎస్ఐ మహేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెళ్లి తీసుకున్న పేదింటి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు హన్మకొండ మండలానికి సంబంధించిన 265 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను హన్మకొండ అంబేద్కర్ భవనంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకే రోజు 265 మంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వద్దకు వచ్చి అందించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పాలకులు అండదండలతో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం పట్ల విచారణ చేపడుతున్నామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యంతో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేక ప్రతిపక్ష పార్టీలు పిచ్చి చేష్టాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. లింగ పూజ ముందు బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగమార్గం షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి. పీఠాధిపతి మహాదేవ్ స్వామిజీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెనెడీ ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరియు పలువురు కౌన్సిలర్లు. సిద్దిపేట కౌన్సిల్ కన్వెన్షన్ హాల్లో ట్రెస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుక. వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. పెళ్లి చేసుకున్న పెళ్లికి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి.